జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు. ఏంటి చెప్పు, నాకు ఎక్కువ టైం లేదు. ముందు మీ ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ చెప్పు. ఎందుకు చెప్పు, చెప్తా. 223482. కరెక్టే కదా? మా ఇంటి నెంబరే కదా అడిగారు. ఇప్పుడు చెప్పు, నీకు ఎన్ని లక్షలు అవసరం ఉంది? వాట్ డు యు మీన్? నువ్వు ఎంత డబ్బు పిచ్చాచువో నాకు తెలుసు, ఎంత ఈగోయిస్టిక్ పర్సన్వో నాకు తెలుసు. పార్దు, డోంట్ టెల్ మై నేమ్. నా పేరంటే నాకు ఇష్టం, నువ్వు పలికితే అసహ్యంగా ఉంది. నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడితే టూ మచ్ గా ఉందా నీకు? మొదటి రోజు నుండి నువ్వేంటో నాకు బాగా తెలుసు. నీకు నువ్వుగా నా కారుకు అడ్డొచ్చి పడి డబ్బు కోసం పబ్లిక్ లో నానా రభసా చేశావు. అప్పుడే నీ మిడిల్ క్లాస్ బుద్ధి నాకు తెలిసిపోయింది. వెయిట్, లెట్ మీ స్పీక్. పెళ్లిలో వాంటెడ్ గా నా మీద పగ సాధించాలని రకరకాల వేషాలేసావు. నా ఈగోని హర్ట్ చేశావు. తర్వాత ప్లాన్ చేసి నా కంపెనీలో జాయిన్ అయ్యావు. నేనెంత కార్నర్ చేస్తున్నా నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా వదులుకుని కంపెనీలో ఉండి ప్రతి నిమిషం నా ఈగోని టచ్ చేస్తూనే ఉన్నావు. ముందు రాజీనామా చేసినట్టే చేసి కార్తీక్కి నాకు మధ్య క్లాషెస్ తీసుకోవాలనుకున్నావు. మేమిద్దరం విడిపోతే నువ్వు మళ్ళీ కంపెనీలోకి వచ్చి తిష్ట వేద్దాం అనుకున్నావు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నన్ను దెబ్బతీయడానికి, డబ్బులు సంపాదించడానికి నువ్వు నీ చెల్లెళ్ళు కలిసి మంచి మాస్టర్ ప్లానే వేశారు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అసలు నీలాంటి వాడితో మాట్లాడడానికి నా ఎగోని పక్కన పెట్టి ఇంత దూరం వచ్చాను చూడు. నా బుద్ధిని నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇంకా ఇక్కడే నిలబడి నీతో మాట్లాడుతుంటే అంతకంటే నిజం మరొకటి ఉండదు. ఆగు, ఇంకా తేల్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకు నా తమ్ముడిని ట్రాప్ చేశారు? డబ్బు కోసమే కదా? ఎంత కావాలో చెప్పు, మొహన పడేస్తాను. కానీ ఒక్క షరతు, మీ అక్కా చెల్లెల్లో ఎవరు వాడిని ప్రేమిస్తున్నామని మభ్యపెట్టి మోసం చేశారో వాళ్ళొచ్చి వాడి దగ్గర నిజాన్ని ఒప్పుకోవాలి. మీరు చేస్తున్న మోసం తెలియక వాడి పిచ్చివాడే చచ్చిపోతున్నాడు అక్కడ. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ తమ్ముడు అలా కావడానికి మాకు సంబంధం ఏంటి? అసలు ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నావు? ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. ఈ కాల్ లిస్ట్ చూడు. నందు ఫోన్ నుంచి ఎన్ని కాల్స్ మీ ఇంటికి వచ్చాయో చూడు. మీరు ఏమీ చేయకపోతే ఇన్ని కాల్స్ ఎందుకు చేస్తాడు? చూడు. అసలు ఏం జరుగుతుంది పార్దు? అదే నేను అడుగుతున్నాను. మీలో ఎవరు వాడిని మోసం చేశారు? ప్లీజ్ డోంట్ సే దట్. మేము అలాంటి వాళ్ళం కాదు. కాకపోతే మరి ఇదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇంతసేపు మాట్లాడుతుంటే ఏదో వాగుతున్నావని కోపడ్డాను. కానీ ఇప్పుడు నిజంగానే భయంగా ఉంది. నందు ఎవరి కోసం ఇన్ని ఫోన్లు చేశాడు? నువ్వు కాకపోతే మీ అక్కో చెల్లెళ్ళు అయి ఉంటారు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? నా తమ్ముడిని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. నాకు క్లారిటీ కావాలి. నాకొక్క అవకాశం ఇవ్వు, కొంత టైం ఇవ్వు. నేను జరిగిందేంటో తెలుసుకుంటాను. ఆ తర్వాత నువ్వేది చెబితే అది చేస్తాను. ఈ లోపు నువ్వు మా ఇంటికొచ్చి దయచేసి ఏ గొడవ చేయకు.
ప్లీజ్. గొడవ చేసేవాడిని అయితే నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడే చేసేవాడిని. మీలో ఎవరో ఏంటో తెలియక అనవసరంగా గొడవ చేయకూడదనే వెళ్ళిపోయాను. ఏం చేయాలన్నదే తర్వాత విషయం. ముందా మనిషి ఎవరో నాకు తెలియాలి. ఎప్పుడు చెప్తావు? నాకొక్క రోజు టైం ఇవ్వు. ఓకే. గోదావరి, గోదావరి, ఇగ్గు. పిల్లల్ని ఒకసారి పిలు. దేనికయ్యా? పిల్లకాయల కోసం ఏమైనా తెచ్చినా? కాదే, పెళ్లి పత్రికలు తెచ్చిన. పిలు, ఎట్టా ఉండాయి చూస్తారు. దివ్యా, దివ్యా, మీ అక్కల్ని తీసుకొని రా. సరే అమ్మా. రండి రండి. వరుదిని ఏది? అమ్మా, ఏడవడం లేదే. నా పెద్దమ్మకి పెళ్లి కాబోతున్నదని సంతోషంగా ఉండాది. మన ఇంట్లో మొదటి శుభకార్యం. అప్పో సప్పో చేసైనా సరే ఈ పెళ్లి ఘనంగా చేస్తామే. ఇట్ట చూడు, పెళ్లి పత్రికలో పెద్దమ్మి ఫోటో, అల్లుడి ఫోటో చూడటానికి ఎంత చక్కగా ఉండాదో. నాదిష్టే తగిలేలా ఉంది. పత్రికలు ఇంక నచ్చినాయే? నచ్చడం ఏందయ్యా, బ్రహ్మాండంగా ఉంటేను. మీనాక్షి, ఇదిగో ఈ పత్రిక చూడు. నువ్వు నీ మొగుడు ఎంత ముచ్చటగా ఉన్నారు. అమ్మ వరుదిని, నువ్వు కూడా చూడమ్మా. పత్రికలు ఎట్టా ఉన్నాయే? బానే ఉన్నాయమ్మా. ఆ పత్రిక ఇట్ట ఇవ్వు. మొదటి పత్రిక పూజ గదిలో పెట్టొస్తాను. ఇట్ట ఇవ్వు. వరుదిని, ఏందమ్మి అట్టా ఉన్నావు? ఏం లేదు నాన్న, కాస్త తలనొప్పిగా ఉంది. కాఫీ తాగరాదు? కావ్య,
మీ అక్కకు ఒక కాఫీ తీసుకురామ్మా. వద్దు నాన్న, దారిలో తాగే వచ్చాను. ఆహా, సర్లే అమ్మా, నాకు పట్రా. అక్క, ఏమైంది? ఎందుకలా ఉలిక్కి పడుతున్నావు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. దగ్గరకొచ్చి నువ్వు సడన్ గా పిలిచేసరికి అంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఊరికే. పెళ్లి పత్రికలు ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయి. బానే ఉన్నాయా, బాగున్నాయా? బాగున్నాయి. నిజంగానే నీకు నచ్చాయా? మీ అందరికీ నచ్చినప్పుడు నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది? మరి పెళ్లి? కొత్తగా ఇప్పుడు అడుగుతున్నావేంటి? కొత్త కొత్త విషయాలు ఇప్పుడే బయటపడుతున్నాయి. ఏం జరుగుతుందో అసలు అర్థం కావటం లేదు. భయంగా కూడా ఉందక్క. అందర్నీ సందేహించాల్సి వస్తుంది. కొత్తగా అడగడం లేదు, నువ్వు చాలా డల్గా ఉన్నావు, అందుకే అడుగుతున్నానక్క. ఒకవేళ నువ్వు మా అందరి బలవంతం మీద ఈ పెళ్లి కొప్పుకున్నావేమోనని నా అనుమానం. బలవంతం ఏం లేదు, నేను ఇష్టపడి ఒప్పుకున్నాను. మొదట్లో నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోలేదు కదా? అప్పుడు ఒప్పుకోలేదు, నిజమే. కానీ తరువాత అన్నీ ఆలోచించి నేను ఈ పెళ్లి చేసుకోవడమే మంచిదనుకున్నాను. అన్నీ ఆలోచించి అంటే? మన కుటుంబం గురించి, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి. అంటే నీ భవిష్యత్తు సంతోషం గురించి నువ్వు ఆలోచించలేదా? నా గురించి నేను ప్రత్యేకంగా ఆలోచించుకోవడానికి ఏముంది? నా గురించి నాకంటే బాగా మీరందరూ ఆలోచిస్తారు. మీ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. అది పక్కన పెట్టే. గౌతమ్ నీకు నిజంగానే నచ్చాడా? చెప్పక్క. గౌతమ్ని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి కొప్పుకున్నావా? సమాధానం చెప్పవేంటక్క? ఇంకొన్ని రోజుల్లో మా పెళ్లి కూడా జరగబోతోంది. ఇప్పుడొచ్చి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావేంటా అని ఆలోచిస్తున్నాను. ఏదో నా తృప్తి కోసమైనా సమాధానం చెప్పక్క. నిజం చెప్పు. గౌతమ్ని ఏ ఆడపిల్లైనా ఇష్టపడే తీరుతుంది. అతన్ని కాదనడానికి, ఇష్టం లేదు అనడానికి కారణాలేముంటాయి? అయితే గౌతమ్ని నిజంగానే ఇష్టపూర్వకంగానే పెళ్లాడబోతున్నావన్నమాట. అవును. నీ మనసులో వేరే ఏం లేదుగా? అంటే ఏం లేదు అక్క. ఒకసారి నా కోసం ఈ పెళ్లి నీకు నిజంగానే ఇష్టం ఉందని ఒట్టేసి చెప్పవా?
ఇష్టమే. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది, కానీ నువ్వెందుకో ఇంకా దిగులుగానే ఉన్నావు. అవును, ఎందుకో తెలీదు, నాకు అలానే ఉంది. సరేరా, కిందకి వెళ్దాం. కాస్త ఆగొస్తాను. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. నువ్వు వెళ్ళు. సరే. కావ్య, కావ్య, ఏం చేస్తుండవే వంటగదిలో? వచ్చి పత్రికలకి పసుపు పెట్టు. రా. ఏమయ్యో, ఏంది? మనకి సంబంధం తీసుకొచ్చిన దశరథ రామన్నయ్యకి ఆ. మొదటి పత్రిక ఇవ్వాలా. అన్నకి వాళ్ళ ఆవిడకి బట్టలు కూడా పెట్టాలా. రేపు పోయి పెట్టుడు బట్టలు తీసుకొద్దాం. అట్నే అట్నే, నేను స్నానానికి పోతున్నా. అట్నే. అమ్మా, నాకు కూడా 20 పత్రికలు కావాలి. నీకు దేనికే? మా ఫ్రెండ్స్ పిలవద్దు. నోటితో పిలిస్తే చాలదా? ఆహా, నాట పిలవను. నువ్వు పత్రికలు ఇస్తాయి, లేకపోతే లేదు. దీనికి కూడా అలుగుతాండా? అట్నేలే, తీసుకుపో. యాడికి పోయినావే? ఊరికే అక్కతో మాట్లాడుతున్నాను. కావ్య, నీకేమైనా పనులున్నాయా? ఏం లేవక్కా. షాపింగ్కి వెళ్ళాలి, నాతో తోడుగా వస్తావా? నువ్వు వెళ్ళొచ్చే అక్క, నాకు బద్ధకంగా ఉంది. ప్లీజ్ రావే. పోయి రావచ్చు కదే, బతిమాలుకోవాలా నిన్ను? నేనొస్తా అక్క. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు కూర్చొని చదువుకో. ఇంకా ఎన్ని కూర్చొని ఉండవు? పోయిరా పో. ఏంటక్కా, షాపింగ్కి తీసుకెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావు? రా చెప్తా.